నెక్స్ట్ ఏ సిరీస్ ఆఫ్ నేమ్ రియాక్షన్స్లో లాస్ట్ కండెన్సేషన్ రియాక్షన్స్ చెప్పాం. బెంజాయిన్ కావచ్చు, తర్వాత పెర్కిన్, ఈ టైప్ ఆఫ్ కండెన్సేషన్ ప్రాసెస్లు చూసాం. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ నేమ్ రియాక్షన్స్లో రీఅరేంజ్మెంట్స్ కూడా మనకి ఆర్గానిక్ రియాక్షన్స్లో వెరీ పాపులర్ థింగ్స్. రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్ సో ఇవి కూడా నేమ్ రియాక్షన్స్గా ఫేమస్గా ఉన్నాయి. నేమ్ రియాక్షన్స్ అందులో మనకి రీఅరేంజ్మెంట్ టైప్ ఆఫ్ ది రియాక్షన్స్ అందులో మనం ఈ సిరీస్ ఆఫ్ నేమ్ రియాక్షన్లో మన కోర్సుకు సంబంధించి ఒక 7 టైప్ ఆఫ్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ ఆఫ్ మెన్ రీఅరేంజ్మెంట్. సెకండ్ వన్ స్మిత్ రీఅరేంజ్మెంట్. సో స్మిత్ రీఅరేంజ్మెంట్ తర్వాత లాసెన్ రీఅరేంజ్మెంట్. అండ్ ఫోర్త్ వన్ కర్టియస్ రీఅరేంజ్మెంట్. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి క్లైజన్ రీఅరేంజ్మెంట్. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసరికి బెక్మెన్ రీఅరేంజ్మెంట్. అండ్ లాస్ట్ సెవెంత్ వన్ ఫ్రీస్ రీఅరేంజ్మెంట్గా చూద్దాం. దీస్ ఆర్ ద 7 rearrangements which are going to study in this MSc course. Rearrangement reactions of men. అండ్ ఎప్పుడైనా ఒక నేమ్ రియాక్షన్ స్టడీ చేసేటప్పుడు దాని యొక్క సబ్స్ట్రేట్, దాని యొక్క రియేజెంట్, వాట్ ఎవర్ రియేజెంట్స్ వీఆర్ కీపింగ్ ఇన్ దట్ రియాక్షన్, అండ్ వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఫార్మేషన్ ఫ్రమ్ దట్ రియాక్షన్ అనేది ఇంపార్టెంట్. సో మీకు నేమ్ ఇచ్చి వాట్ ఆర్ ద సబ్స్ట్రేట్ అండ్ ప్రొడక్ట్స్ అయినా చెప్పాలి, లేకపోతే సబ్స్ట్రేట్ ప్రొడక్ట్ విత్ రియేజెంట్ ఇచ్చిన ఇది వాట్ టైప్ ఆఫ్ ది రియాక్షన్ కూడా చెప్పుకుంటారు. అలా చదివితేనే మనం నేమ్ రియాక్షన్స్కి న్యాయం చేసేవాళ్ళం అవుతాం. సో ఈ రీఅరేంజ్మెంట్స్ కానీ వాట్ ఎవర్ కండెన్సేషన్ రియాక్షన్స్ కానీ ఆల్ వాట్ ఎవర్ అదర్ రియాక్షన్స్ టైప్స్లోనైనా మనం అదే ఫాలోఅప్ చేయాలి. సో సబ్స్ట్రేటు, రియేజెంటు అండ్ ప్రొడక్ట్, సో ఇదే సీక్వెన్స్లో మనం ఫైండ్ అవుట్ చేస్తూ వెళ్తాము. అందులో రీఅరేంజ్మెంట్ టైప్ ఆఫ్ రియాక్షన్స్లో ఫస్ట్ వన్ ఆఫ్ మెన్ రీఅరేంజ్మెంట్. సో వాట్ ఈస్ ద ఆఫ్ మెన్ రీఅరేంజ్మెంట్ అని అంటే, వాట్ ఈస్ ద ఆఫ్ మెన్ ఈ ఆల్మోస్ట్ అన్ని సైంటిస్ట్ బేస్డ్ రియాక్షన్సే. అన్ని సైంటిస్ట్ ఫైండ్ అవుట్ చేసిండు, దానికి ఒక నేముడు అతనికి పేరు ఇచ్చేస్తున్నారు. అందులో ఆఫ్ మెన్ రీఅరేంజ్మెంట్. సో ఈ రీఅరేంజ్మెంట్లో ఒక ఫంక్షనల్ గ్రూప్ సబ్స్ట్రేటు ఎమైడ్ NH2 ఒక ఎమైడ్ సిస్టాన్ని కన్వర్షన్ టు ఎమీన్ సిస్టమ్, ఎమైడ్స్ టు ఎమైడ్ అండ్ ఎమీన్. The conversion of the amide substrates to the amine products in the presence of halide, something ikkada manaki bromide, in presence of some base condition, whatever basic condition. So what is the Hofmann reaction? The conversion of an amide into an amine with one less carbon. సో చూడండి, మీరు ఆల్కైల్ గ్రూప్ వాట్ ఎవర్ ఆల్కైల్ గ్రూప్ తీసుకున్నారు, ఈ కన్వర్షన్లో చూడండి ఒక దీనికి అండ్ దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఈ యొక్క కార్బన్ మోనాక్సైడ్, ఈ కార్బోనైల్ గ్రూప్. సో ఈ కార్బోనైల్ గ్రూప్ కనుక తీసేసామనుకోండి, ఇంకొచ్చేది ఏంటిది ఆ ఎమీన్ యొక్క కనెక్షన్. సో ద రిమూవల్ ఆఫ్ ది కార్బన్ ఇన్ ద వే ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ ఆర్ మేబీ బై యూజింగ్ ఇక్కడ ఒక ఆక్సిజన్ ఉంది కాబట్టి ఏదర్ కార్బన్ మోనాక్సైడ్గా కానీ ఆర్ కార్బన్ డైఆక్సైడ్గా కానీ మనం రిమూవ్ చేయాలి అండ్ ఈ ఆర్ గ్రూప్ను అటు తీసేయాలి. సో ఓవరాల్ ఈ నెట్ రియాక్షన్లో మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటిది, the removal of the CO group from the amide
to form a amine system is called the Hofmann reaction. So the simple conversion and one functional group to another functional group. So the preparation of the a type of primary amine systems, primary amines conversion. Primary amines ki best suitable reactions lo Hofmann rearrangement is the best one for preparing the primary. We will have so many reaction for preparing the amines, but one of the famous and ఒక రియాక్షన్ ఎప్పుడు ఫేమస్ అవుతుందంటే దానిలో వాడే రియేజెంట్స్ యొక్క క్యాపబిలిటీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవైలబిలిటీని బట్టి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ వాట్ ఈస్ హౌ మచ్ ఈల్డ్ కమింగ్ ఫ్రమ్ దట్ రియాక్షన్ కూడా ఒక్కోసారి డిపెండబుల్గా ఉంటుంది. కాబట్టి ద అమైడ్స్ కన్వర్టెడ్ టు ఎమీన్స్ విత్ వన్ లెస్ కార్బన్ ఇన్ ద presence of bromide and NaOH. Then what is the mechanism involved? ప్రతి రియాక్షన్ కి మనం మెకానిస్టిక్ వే అండర్స్టాండింగ్ అయితే మెకానిజం చదవటం వల్ల మెయిన్ థింగ్స్ ఏంటి అంటే ఒకటి సమ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ది కెమిస్ట్రీ వచ్చింది. సో ఇలా ఎందుకు ఇలానే కన్వర్ట్ జరగాలి, ఎందుకు ఇలానే ఎలక్ట్రాన్స్ మూమెంట్ వెళ్ళాలి, ఎందుకు ఇలానే మైగ్రేషన్ అవ్వాలి, ఈ యొక్క యాటమ్ నుంచి ఆ యాటమ్కి ఎందుకు మైగ్రేట్ అవ్వాలి, ఇలా బేసిక్స్ థింగ్స్ ప్లస్ ఆ రియాక్షన్ వే అనేది కూడా మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మీరు రెండు విషయాలు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. బేసిక్ నాలెడ్జ్ వస్తుంది, సో వై ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ దట్. అండ్ సెకండ్ వన్ ద ఇంట్రెస్టింగ్ వే ఆఫ్ లెర్నింగ్ రియాక్షన్స్ కూడా ఒక అడ్వాంటేజెస్. కాబట్టి ఎమైడ్ సిస్టమ్స్లో ఎమైడ్స్ నుంచి ఎమీన్ కన్వర్షన్ మెకానిజం చూస్తే మీరు ఫస్ట్ ఏం జరిగింది, దీనిలో వాడే రియేజెంట్లు ఏమేంటి ఉన్నాయో చూడండి. సో ఆర్ సి డబల్ బాండ్ ఓ ఎన్ హెచ్ హెచ్. సో దీనిలో రియాక్ట్ అయ్యే ఏంటి, ఫస్ట్ బ్రోమిన్. బ్రోమిన్ ఉంది కాబట్టి బ్రోమిన్ హైలీ ఎలక్ట్రో ఎలిమెంట్ గా మనకు తెలుసు. అండ్ నైట్రోజన్ కూడా హైలీ ఎలక్ట్రో నెగిటివ్ ఎలిమెంట్ గా తెలుసు. ఈ ఎలక్ట్రో నెగిటివ్ కు ఉన్నటువంటి ఈ క్యారెక్టర్ వల్ల ఈ హెచ్లు హెచ్ ప్లస్ గా రెడీగా ఉంటాయి. వాట్ ఎవర్ అదర్ థింగ్స్ అవైలబిలిటీ ఉందో ఇమీడియట్ గా హెచ్ ప్లస్ తీసేసుకొని హెచ్బిఆర్ ఒక బ్రోమిన్ వెళ్ళిపోతుంది అండ్ ఇంకో బ్రోమిన్ ఈ నైట్రోజన్ దగ్గర సెటిల్ అవుతుంది, నైట్రోజన్ దగ్గర సెటిల్ అవుతుంది. సో ఇలా ఫస్ట్ బ్రోమిన్ రియాక్టెడ్ విత్ ఎమైడ్ టు ఫార్మ్ ఏ ఎన్ బ్రోమో రిలేటెడ్ గా ఉన్న ఇంటర్మీడియట్ ప్రోడక్ట్. ఎన్ బ్రోమోకి రిలేటెడ్ గా ఉన్నది ఫార్మ్ అవుతుంది. ఎమైడ్ సిస్టమ్స్ నుంచి ఎన్ బ్రోమో ఎమైడ్ గా ఫస్ట్ స్టెప్ లో ఇన్వాల్వ్ అవుతుంది. సెకండ్ స్టెప్ లో ఇంకా రియేజెంట్స్ ఏమున్నాయి మనకి రియాక్షన్ మిక్చర్ లో అంటే బేస్ కూడా ఉంది. NaOH బేస్ ఉంది మనకి, అంటే బ్రోమిన్ వాడాం కాబట్టి బ్రోమిన్ కండిషన్ తర్వాత సెకండ్ స్టెప్ లో ఏమవుతుంది అని అంటే ఈ ఎన్ బ్రోమో ఏదైతే ఉందో ఎన్ బ్రోమో హెచ్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, NaOH తో ట్రీట్ చేయబోతున్నాం. NaOH ఉంది కాబట్టి ఇమీడియట్ గా ఏమవుతుంది, ఇంకా దీనికి ఎసిడిటీ పెరిగింది. ఇక్కడ రెండు హైడ్రోజన్ ఉన్నప్పుడు లిటిల్ బిట్ ఆఫ్ ప్రోటాన్ అవైలబిలిటీ ఉంది. సో అందుకని ఒక హెచ్ని రిమూవ్ చేయగలదు. బట్ ఇంకా ఎలక్ట్రాన్ నెగిటివ్ ఎలిమెంట్, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఎన్ ఎలక్ట్రాన్ నెగిటివ్ ఎలిమెంట్ వల్ల దీనికి ఇంకా హెచ్ ప్లస్ క్యారెక్టర్ పెరిగిపోయిందండి. ఈజీగా హెచ్ ప్లస్ డొనేట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ OH మైనస్ హెచ్ ప్లస్ తో కలిసి H2Oగా వెళ్ళిపోతుంది అండ్ మనకి ఫామ్ అయ్యేది ఏంటిదంటే సి డబల్ బాండ్ ఓ ఎన్ మైనస్ అండ్ బ్రోమిన్. ఈ బ్రోమిన్ కూడా మనకి NaBr తో పోతుంది. సో తర్వాత థర్డ్ స్టెప్ లో ఏమవుతుంది అని అంటే వాట్ ఎవర్ ఈ ఇంటర్మీడియట్ ఫామ్ అయ్యి ఈ ఇంటర్మీడియట్ లో సో ఆర్ సి డబల్ బాండ్ ఓ ఎన్ మైనస్ బ్రోమిన్ ఇది ఉంది కదా. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు రీఅరేంజ్మెంట్ జరుగుతుంది. రీఅరేంజ్మెంట్ ఇన్ ద సెన్స్ ఈ నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్ ఇటువైపుకి వస్తుంది అండ్ ఈ కంప్లీట్ గా ఈ ఆర్ గ్రూప్ ఇటువైపుకి ఆర్ వైపుకి ఎన్ వైపుకి వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మైగ్రేషన్ ఆ రీఅరేంజ్మెంట్ ఏ విధంగా జరిగింది, కార్బన్ సెంటర్ నుంచి కంప్లీట్ ఆల్కైల్ గ్రూప్ ఎన్ సెంటర్ వైపుకి మైగ్రేట్ అయిపోయింది. ఫామ్ అయితే ఏం ఫామ్ అయింది, ఇప్పుడు డబల్ బాండ్ ఓ సి
అండ్ ఇది డబుల్ బాండ్ ఎన్గా ఉంది అండ్ ఆర్ గ్రూప్ ఉంది. సో ఇది వచ్చినప్పుడు ఈ బిఆర్ కూడా రిమూవ్ అవుతుంది. కాబట్టి ద ఆల్కైల్ గ్రూప్ మైగ్రేషన్ చూడండి, కంప్లీట్ ఆల్కైల్ గ్రూప్ మైగ్రేషన్ ఫ్రమ్ కార్బన్ టు నైట్రోజన్. సో ఏం ఫామ్ అయింది ఇది మనకి, ఇది వన్ టైప్ ఆఫ్ ది ఇంటర్మీడియట్ ఐసోసైనేట్స్ అనే ఇంటర్మీడియట్స్. ఇది ఐసోసైనేట్ అనే ఇంటర్మీడియట్, ఇది ఐసోసైనేట్ ఇంటర్మీడియట్. ఇది వెరీ ఇంట్రెస్టింగ్ ఇంటర్మీడియట్. మీరు ఈ ఐసోసైనేట్ ఇంటర్మీడియట్ని ఉపయోగించి మనం ఏ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ అయినా ఫామ్ చేయొచ్చు. మనకి ఈ కన్వర్షన్ ఆఫ్మెన్ దానిలో మనకు ఫామ్ అయ్యేది సింపుల్ H2INలోనే ఏమేం ఫామ్ అవుతుంది అని అంటే, ఇక్కడ బాండ్ బ్రేక్ అయ్యి దీనికి O దీనికి H వచ్చేసి RNH2 దీనికి వస్తుంది అండ్ C డబల్ బాండ్ O అనేది బయటికి. సో ఓవరాల్గా కార్బన్ మోనాక్సైడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్కి వెళ్ళిపోయింది. సో ఓవరాల్గా మనకి RNH2 అనే ప్రొడక్ట్ ఫ్రమ్ అమైడ్ గ్రూప్తో వచ్చేసింది. ఓవరాల్ కన్వర్షన్లో కార్బన్ మోనాక్సైడ్ కార్బోనైల్ కాంపౌండ్ ఎలా వెళ్ళిపోయింది, కార్బన్ డైఆక్సైడ్గా వెళ్ళిపోయింది బయట. సో ఓవరాల్ రియాక్షన్ అండ్ మెకానిజం ఈ విధంగా ఉంటుంది. ఆఫ్మెన్ రీఅరేంజ్మెంట్లో ద ఎమైడ్ ఈజ్ కన్వర్టెడ్ టు ఎమీన్ యాజ్ ఎన్ ప్రైమరీ ఎమీన్ with the help of bromine and sodium hydroxide is called a Hoffman rearrangement. So in this mechanism the CO group is eliminated as a carbon dioxide in the mechanistic way and forms a primary amine. And in that mechanism alkyl group, whatever alkyl group is migrated from carbon center to nitrogen center to form a isocyanate intermediate. So it is very popular intermediate to form in Hoffman reaction. These are the mechanistic way and there are some applications. ఎప్పుడైనా ఒక నేమ్ రియాక్షన్స్ మెయిన్ ప్రిన్సిపల్ రియాక్షన్ అండ్ మెకానిజం చదివాక అప్లికేషన్స్, వాట్ ఆర్ ద మెయిన్ అప్లికేషన్, అంత ఫేమస్ అవడానికి ఎక్కడో రియాక్షన్ యూటిలైజ్ అయి ఉంటుంది. కాబట్టి ఆ అప్లికేషన్ మేజర్గా ఎక్కడ యూటిలైజ్ అయిందో చెక్ చేసుకోవాలండి. వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఫర్ దిస్ హాఫ్మెన్ రియాక్షన్ చూద్దాం. అందులో ఫస్ట్ వన్, మీరు ఎక్కడైనా బెంజీన్ పైన అప్లికేషన్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది హాఫ్మెన్ రియాక్షన్ అప్లికేషన్స్లో వచ్చేసరికి, సో డైరెక్ట్గా ఒక రియాక్షన్ తీసుకోండి, ఏదైనా ఒక అమైడ్ రిలేటెడ్గా ఉన్న థింగ్స్. బెంజిన్ రింగ్ ఉంది, బెంజిన్ పైన మీకు సపోజ్ థాలిక్ యాసిడ్ తెలుసుగా. థాలిక్ యాసిడ్ అంటే బెంజిన్ పైన 2 కార్బాక్సిలిక్ గ్రూప్స్ ఉంటే దాన్ని మనం థాలిక్ యాసిడ్ అంటారు. సో థాలిక్ యాసిడ్ ప్లేస్లో ఒక అమైడ్ గ్రూప్ ఉంది కాబట్టి థాలమైడ్గా మనం దీన్ని కాల్ చేస్తాం. C డబల్ బాండ్ O అనొచ్చు. ఒక అమైడ్ గ్రూప్ ఉండి ఒక బ్రోమిన్తో రియాక్షన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ బేసిక్ కండిషన్లో అయితే మనకి ఇమీడియట్గా గుర్తు రావాల్సిన రియాక్షన్ హాఫ్మెన్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్. హాఫ్మెన్ రియాక్షన్ అనేది ఇమీడియట్గా మనకి గుర్తు రావాలి. సో ఏం ఫామ్ అవుతుంది మనకి సింపుల్గా, వాట్ ఎవర్ ది CO గ్రూప్ అనేది ఎలిమినేట్ అయిపోయి డైరెక్ట్గా కనెక్షన్ ఇచ్చేస్తాం. ఏంటిది అది, ఆర్థో పొజిషన్లో ఎమీన్ గ్రూపు అండ్ కార్బాక్సిలిక్ గ్రూపు ఉంటుంది. సో ఆర్థో ఎమినో బెంజోయిక్ యాసిడ్ అనేది ఫామ్, ఆర్ 1 to 2 ఎమినో బెంజోయిక్ యాసిడ్ అనేది ఫామ్. అండ్ ఇంకో రియాక్షన్ చూడండి, వాట్ ఎవర్ సింపుల్, ఒక్కోసారి కొన్ని ప్రొడక్టులు రెడీ చేయలేమండి. CH3 అండ్ C డబల్ బాండ్ O NH2. ఇదేంటిది, అగైన్ ఇక్కడ మనకి అమైడ్ గ్రూప్ ఉంది. ఈ అమైడ్ గ్రూప్ని బ్రోమిన్తో రియాక్షన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ బేసిక్ కండిషన్ టు ఫార్మ్ ఏ ఎమీన్. ప్రైమరీ ఎమీన్ అయితే ప్రైమరీ ఎమీన్ ఇక్కడ ఫామ్ అయ్యేది ఏంటిదో చూడండి, NH2 అండ్ CH3. ఇది కూడా ప్రైమరీ ఎమీన్. సో దీస్ ఆర్ ద సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ది Hoffman rearrangement reactions.
ఫస్ట్ హాఫ్మెన్ రీఅరేంజ్మెంట్ యొక్క ప్రిన్సిపల్, మోడల్ రియాక్షన్, అండ్ వాట్ ఈస్ ద మెకానిజం ఆఫ్ ది హాఫ్మెన్ రీఅరేంజ్మెంట్ అండ్ సమ్ అప్లికేషన్స్. సో ఓవరాల్ హాఫ్మెన్ డెఫినేషన్ ఏంటిది? The amide group is converted to amine in presence of bromine, alkali bromine. So bromine alkali కండిషన్ లో కదా, కాబట్టి ఆల్కలీ బ్రోమిన్ కండిషన్ లో ఆ కన్వర్షన్ కనుక జరిగితే దాన్ని మనం హాఫ్మెన్ రీఅరేంజ్మెంట్ గా కాల్ చేస్తాం. ఓకేనా? దెన్ సెకండ్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్ లో సెకండ్ వన్ స్మిత్ రీఅరేంజ్మెంట్. స్మిత్ రీఅరేంజ్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే సేమ్ ఆల్మోస్ట్, సో మీరు కొన్ని నేమ్ రియాక్షన్స్ పక్క పక్కన పెట్టుకొని చదవాలి, ఒక సీక్వెన్స్ లో చదవాలనుకున్నప్పుడు హాఫ్మెన్ స్మిత్ పక్క పక్కనే చదవాలి. సో ఎందుకనంటే స్మిత్ రియాక్షన్ చూడండి, స్మిత్ రీఅరేంజ్మెంట్, ఈ స్మిత్ రీఅరేంజ్మెంట్ లో కూడా ఫామ్ అయ్యేది సేమ్ RNH2 గ్రూప్, RNH2 లైక్ ఏ హాఫ్మెన్ రీఅరేంజ్మెంట్. బట్ ఇక్కడ మన సింపుల్ యాసిడ్ కండిషన్ లో తీసుకుంటాం. COOH ఇన్ హైడ్రోజోయిక్ యాసిడ్ సమక్షంలో ఇన్ కాన్సన్ట్రేటెడ్ H2SO4. సార్ ఇది స్మిత్ రీఅరేంజ్మెంట్ యొక్క పర్పస్ ఏంది? అగైన్ ప్రైమరీ ఎమిన్స్ ను ఫామ్ చేయటం. సార్ ఆల్రెడీ పాపులర్ నేమ్ రియాక్షన్ హాఫ్మెన్ రీఅరేంజ్మెంట్ ఉంది, దాని నుంచి ఎక్కువ ఈల్డ్ వస్తుంది, ఎమైడ్స్ తీసుకొని ఎక్కువ ఈల్డ్తో ప్రొడ్యూస్ చేసాము. ఇంకెందుకు సైంటిస్ట్ ఇంకా ఫోకస్డ్గా అదర్ చేస్తారు అని అంటే, సో వాట్ ఎవర్ హాఫ్మెన్ యూజ్ చేసిన సబ్స్ట్రేట్ కొన్నిసార్లు మన దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో సపోజ్ మన దగ్గర ఎమైడే లేదండి, ఎమైడ్ లేదు, బట్ అదర్ ఫార్మాట్స్లో ఉన్నాయి, బట్ మనకి ఎమీన్ కావాలి, ప్రైమరీ ఎమీన్ కావాలి. సో అప్పుడు ఉన్న రియాక్షన్స్, ఉన్న రియేజెంట్స్ని బట్టి మనం ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ ఫామ్ చేసుకుంటే ఒక ఇమాజినేషన్ స్టోరీని రాసుకోవాలి. ఓకే, మన దగ్గర ఈ సబ్స్ట్రేట్స్ ఉన్నాయి, ఈ రియేజెంట్స్ ఉన్నాయి, మనకు కావాల్సింది. సో ఎలా సీక్వెన్స్ స్టెప్స్ చేస్తే మనకి ఆ ప్రొడక్ట్ ఫామ్ అయిందో ఇమాజినేషన్ వేలో వెళ్తాం. సో దానికి మెకానిస్టిక్ పాత్వే కూడా రాసుకుంటాం. బట్ రియాలిటీకి వచ్చేసరికి అది జరిగిద్దా జరగదో తర్వాత సంగతి. బట్ ఫస్ట్ మెకానిస్టిక్ వే, ఇమాజినేషన్ వేలో కన్సిడర్ చేస్తాం, తర్వాత దానికి ఎక్స్పెరిమెంట్కి వెళ్తాం. సో వాడి దగ్గర ఉన్న స్మిత్ టైప్ ఆ టైంలో దగ్గర ఒక కార్బాక్సిలిక్ యాసిడ్ ఉంది, హైడ్రోజోయిక్ యాసిడ్ ఉంది, కాన్సన్ట్రేటెడ్ H2SO4 ఉంది. సో వీటితో మనకి ఎమీన్స్ కదా ఫామ్ అవ్వాలనుకుంటుంది. ఓకే, నైట్రోజన్ కంటైనింగ్ గ్రూప్ ఎమీన్సే కదా మనకు కావాల్సింది అనుకొని, సో హైడ్రోజోయిక్ నైట్రోజన్ వస్తుంది అండ్ COOH ఉంది. సో ఇన్ ద రిమూవల్ ఆఫ్ ఏమేమి వస్తాయి అంటే N2 రిమూవ్ అవుతుంది, ఒక NA కదా యూటిలైజ్ అయింది, ఇంకో N2 గ్యాస్ కాబోతుంది, CO2 గ్యాస్ కాబోతుంది, అండ్ H2O అనేది కూడా ఫామ్ అవుతుంది. సో ఇది జనరల్ రియాక్షన్. సో ఈ కన్వర్షన్ ఏంటిది? స్మిత్ కన్వర్షన్లో ద కార్బాక్సిలిక్ యాసిడ్ ఒక ఫంక్షనల్ గ్రూప్, ఇది ఆర్గానిక్ ఫంక్షనల్ గ్రూప్. సో అందుకే నేమ్ రియాక్షన్స్ కొన్నిసార్లు డెఫినేషన్ చెప్పమంటే ద ఆర్గానిక్ ఫంక్షనల్ గ్రూప్స్ ఈజ్ కన్వర్టెడ్ టు అనదర్ ఫంక్షనల్ గ్రూప్ ఈజ్ కాల్డ్ ఏ రియాక్షన్స్ అని అర్థం. లేకపోతే వాట్ ఎవర్ ఎన్నో డెఫినేషన్స్ ఇచ్చుకోవచ్చండి. సో బట్ టోటల్ ఓవరాల్ ప్రిన్సిపల్ అనేది సేమ్గా ఉంటుంది కాబట్టి డిఫరెంట్ ఒక్కొక్క థియరంకి మనకి రకరకాల డెఫినేషన్స్ ప్రపోజ్ చేస్తుంటారు. అన్ని డెఫినేషన్స్ కరెక్టే, ఎందుకనంటే వచ్చే ప్రొడక్ట్ సేమ్ అవుతుంది కాబట్టి మన యొక్క ఎయిమ్ ఏంటిది? దాన్ని ప్రిపేర్ చేయటం. సో వీ క్యాన్ యూజ్ మల్టీపర్పస్ థింగ్స్, వాట్ ఎవర్ అదర్ థింగ్స్ అని. కాబట్టి ఆ పర్పస్లో మనకి RNH కార్బాక్సిలిక్ యాసిడ్ నుంచి ప్రైమరీ ఎమిన్స్ని ప్రిపేర్ చేయాలి. సో ఆ కన్వర్షన్లో మనం వాడింది హైడ్రోజోయిక్ యాసిడ్ ఇన్ కాన్సన్ట్రేటెడ్ H2SO4. సో హాఫ్మెన్లో వాడింది మనం ప్రైమరీ ఎమిన్ ప్రొడ్యూస్ చేయటమే, అండ్ ఇక్కడ కూడా RNH2 ప్రైమరీ ఎమిన్స్ కన్వర్షన్ విత్ లిటిల్ బిట్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 కేర్ తీసుకోవాల్సింది. అండ్ హైడ్రోజోయిక్ యాసిడ్ కూడా కొంచెం కాన్సన్ట్రేటెడ్ కాబట్టి హైలీ లైక్ పాయిజనస్ కాదు కానీ హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ కెమికల్స్. సో చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి వీటిని వాడేటప్పుడు. సో అదర్వైజ్ వీ విల్ హ్యావ్ సమ్ accidental ways in the performance of this reaction.
సో అందులో దీనిలో మెకానిజం వచ్చేసరికి ఫస్ట్ వన్ వాట్ ఎవర్ ఇక్కడ సమ్ ఇనిషియల్ రియాక్షన్స్ అనేవి ఇంపార్టెంట్. సో మనం కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకున్నాం, కార్బాక్సిలిక్ యాసిడ్ అండ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 కదా. మనం టెస్ట్ ట్యూబ్లో తీసుకునేటప్పుడు ఫస్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకొని కొంచెంసేపు సెటిల్ చేసుకొని తర్వాత కాన్సన్ట్రేటెడ్ H2SO4 డ్రాప్ వైజ్గా ఎసిడిక్ కండిషన్లోకి తెచ్చుకుంటాం రియాక్షన్. తర్వాత రియేజెంట్ నైట్రోజన్ కావాలి కాబట్టి ప్రిపరేషన్లో హైడ్రోజోయిక్ యాసిడ్ని విత్ ద హెల్ప్ ఆఫ్ స్టిర్రింగ్ ప్రాసెస్తో డ్రాప్ వైజ్ యాడ్ చేసుకుంటాం. కాబట్టి కార్బాక్సిలిక్ యాసిడ్ ఇనీషియల్గా మనం కాన్సన్ట్రేటెడ్ H2SO4తో రియాక్ట్ అయ్యి ఏం ఫామ్ అవుతుంది అని అంటే ఫస్ట్ ఇనీషియల్ స్టెప్ RC డబుల్ బాండ్ O ఒక ఎలక్ట్రోఫైల్ అనేది ఫామ్ అవుతుంది అండ్ HSO4 మైనస్ అండ్ H3O ప్లస్ అనేది ఫామ్ అవుతుంది. సో బట్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే ఇది. సో ఒక కార్బోకాటైన్ కార్బోనైల్ కాంపౌండ్ ఫామ్ అండ్ నెక్స్ట్ కండిషన్ ఏం చేసాము, హైడ్రోజోయిక్ యాసిడ్ ఫామ్ చేసాం కదా, హైడ్రోజోయిక్ యాసిడ్ కూడా ఉంచాం కాబట్టి ఇది మైనస్ ప్లస్గా ఉంటుంది. సో ఇది హైడ్రోజోయిక్ యాసిడ్ యొక్క లీనియర్ స్ట్రక్చర్ ఫామ్ అండ్ ఇది ఎలా ఉంటుంది అని అంటే మనకి NH. సో ఇదర్ సింగిల్ బాండ్తో కానీ ట్రిపుల్ బాండ్తో ఉండేసి దీనికి కరెక్ట్గానే ఉంటుంది, దీనికి ప్లస్ ఇది మైనస్ ఈ ఫార్మేషన్లో ఉంది. సో ఈ కండిషన్లో మనకి ఏంటిది, ఒక కార్బోకాటైన్ ఇంటర్మీడియట్గా ఫామ్ అయింది, ఒక హైడ్రోజోయిక్ యాసిడ్ నుంచి ఒక ఇంటర్మీడియట్ ఫామ్. ఈ రెండు కలిసి మనకి జనరలైజ్డ్ ఫామ్ చేసేటప్పుడు డైరెక్ట్గా రియాక్షన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ కార్బోకాటైన్ అండ్ ఇది కలిసి ఒక రియాక్షన్ ఓరియంటెడ్గా ఫామ్ అయ్యి ఎలా ఫామ్ అవుతుంది, ఈ రెండు రియాక్షన్ జరిగి ఈ ఇనిషియల్ స్టెప్స్ ఇవి రెండు. తర్వాత మెయిన్ స్టెప్ వచ్చేసరికి RC డబల్ బాండ్ O ప్లస్ అండ్ వాట్ ఎవర్ హైడ్రోజన్ ఉంది కదా మనకి, ఆ హైడ్రోజన్ కాన్సెప్ట్లో N ట్రిపుల్ బాండ్ N ప్లస్ మైనస్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ మైనస్ ఈ కార్బన్ దగ్గరకు వస్తుంది, ఈ బాండ్ పైకి వెళ్ళిపోతుంది, O మైనస్గా వస్తుంది. O మైనస్గా వచ్చినప్పుడు ఏం ఫామ్ అవుతుంది, RCO మైనస్ అండ్ N ట్రిపుల్ బాండ్ N. ఇదేంటిది ప్లస్గానే ఉంది. సో ఇది నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్ కాబట్టి ఇమీడియట్గా ఇది మళ్ళీ ఇటు వస్తుంది అండ్ ఈ బాండెడ్ ఎలక్ట్రాన్తో సహా అది బయటికి వెళ్ళిపోయి సెకండ్ స్టెప్లో ఏం ఫామ్ అవుతుంది, RC డబుల్ బాండ్ ON N షార్టేజ్ అవుతుంది. N షార్టేజ్ అవ్వంలోని ఇమీడియట్గా సో ఏం ఫామ్ అవుతుంది, R గ్రూప్ అనేది ఇటువైపు కన్వర్ట్ అయ్యి మనకి సో ఇది తర్వాత స్టెప్ అండ్ R మైగ్రేట్ అయ్యి C డబుల్ బాండ్ O ఫామ్ అవుతుంది, ఇది NRగా. సో ఈ టైప్ ఆఫ్ ఇమీన్స్ క్యారెక్టర్స్ ఫామ్ అవటం అండ్ హైడ్రోజోయిక్ యాసిడ్ కూడా క్లియర్ అవటం వల్ల ఈ డబుల్ బాండ్గా మారి తర్వాత ఏమవుతుంది, మళ్ళీ వాటర్ మాలిక్యూల్ ప్రెజెన్స్లో ఇదేమో H2 ఇటువైపు వస్తుంది, ఇది ఓగా వచ్చేసి మనకి ఏం ఫామ్ అవుతుంది, RNH2 అండ్ CO2 ఫామ్ అవుతుంది. అండ్ ఇక్కడ N2 రిలీజ్ అయింది, ఈ రియాక్షన్ N2 రిలీజ్ అయింది, CO2 రిలీజ్ అయింది, H2O కూడా రిలీజ్ అయింది. మొత్తం మనకి ఈ ప్రైమరీ ఎమీన్ అనేది ఫామ్. ఈ ప్రైమరీ ఎమీన్స్ ఫ్రమ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ నుంచి ఫామ్. కాబట్టి హాఫ్మెన్ రియాక్షన్లో వచ్చిన RNH2 అయినా ఆర్ స్మిత్ రియాక్షన్లో వచ్చిందైనా ప్రైమరీ ఎమీన్స్, బట్ సబ్స్ట్రేట్ రియేజెంట్సే మారి విత్ కండిషనల్ థింగ్స్ వాట్ ఎవర్ కెమికల్స్ అవైలబుల్ ఇన్ ద ల్యాబొరేటరీ ప్రకారం ప్రాసెస్లు అన్నీ ఉంటాయి కాబట్టి ఈ సబ్స్ట్రేట్ అండ్ ఈ రియేజెంట్స్ వాడినా ప్రైమరీ ఎమీనే అండ్ ఎమైడ్ బ్రోమిన్ ఇన్ ఆల్కలిక్ కండిషన్లో హాఫ్మెన్ కండిషన్లో వాడినా కానీ మనకి ప్రైమరీ ఎమీన్సే వచ్చాయి. బట్ ఓవరాల్ కాన్సెప్ట్ వాట్ ఎవర్ ప్రైమరీ ఎమీన్స్ ప్రిపరేషన్లో విత్ డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్, ఎమైడ్తో అయితేనే హాఫ్మెన్ అంటాం, యాసిడ్ విత్ హైడ్రోజోయిక్ యాసిడ్ ఇన్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 అయితే స్మిత్ రియాక్షన్ అంటాం. సో వాట్ ఈస్ దిస్ అప్లికేషన్, ఎక్కడో ఒకటి హాఫ్మెన్ ఫెయిల్యూర్ అయితేనే సమ్హౌ నెక్స్ట్ స్టెప్కి వచ్చిందండి. అందులో ఏంటంటే అవైలబిలిటీ ఆఫ్ ది కెమికల్స్ ఒక రీజన్ చెప్పుకున్నాం,
బట్ ఇంకొన్ని అప్లికేషన్స్ ఈ స్మిత్ రియాక్షన్ యొక్క మేజర్ అప్లికేషన్స్ ఇన్ న్యాచురల్ ప్రొడక్ట్స్ కన్వర్షన్లోనే ఉంటాయి. ఈ న్యాచురల్ ప్రొడక్ట్స్ కన్వర్షన్లో మనకి కొన్నిసార్లు కొన్ని టైప్స్ ఆఫ్ ది రియాక్షన్లు చేయడం కష్టమైంది. సపోజ్ మీకు NO2 అండ్ బెంజోయిక్ యాసిడ్ ఉన్నది ఇచ్చారు OH. ఏంటిది ఇది 1 2 3 4 5. సో 3,4 డైనైట్రో బెంజోయిక్ యాసిడ్ అంతేనా. 3,5 డైనైట్రో బెంజోయిక్ యాసిడ్ ఈ బెంజోయిక్ యాసిడ్ కన్వర్షన్ నుంచి మీకు ఇచ్చే రియేజెంట్లు ఏంటిదంటే N3H ఇన్ H2SO4 కండిషన్, కాన్సన్ట్రేటెడ్ H2SO4 వాడామనుకోండి మనకి ఇమీడియట్ గా రియాక్షన్ గుర్తు రావాలి. స్మిత్ రిలేటెడ్ రియాక్షన్, హైడ్రోజోయిక్ యాసిడ్ ఉంది, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంది, కార్బాక్సిలిక్ యాసిడ్, అన్ని ఎసిడిక్, ఆల్ టైప్ ఆఫ్ యాసిడ్స్. ఇక్కడ అదర్ థింగ్సే లేవు. కార్బాక్సిలిక్ యాసిడ్, హైడ్రోజోయిక్ యాసిడ్, కాన్సన్ట్రేటెడ్ H2SO4. ఇమీడియట్ గా మనకి ఏం గుర్తు రావాలి? స్మిత్ రియాక్షన్. దీనిలో మనకు ఫామ్ అయ్యేది బెంజీన్. సేమ్ అదర్ ఫంక్షనల్ గ్రూప్స్ ఏమి డిస్టర్బ్ అవ్వవు. NO2 ఏం డిస్టర్బ్ అవ్వవు. ఓన్లీ ఈ COOH కన్వర్షన్ కాస్త NH2 కన్వర్షన్గా మారి. ఇదేంటిది మనకి 3,5 డైనైట్రో ఎనిలీన్. 3,5 డైనైట్రో ఎనిలీన్ సిస్టమ్. ఎనిలీన్ కదా, బెంజిన్ పైన NH2 గ్రూప్ ఉంది కాబట్టి ఎనిలీన్. సో ఇది వన్ ఆఫ్ ది అప్లికేషన్. అండ్ సెకండ్ అప్లికేషన్ మనం ఏ టైప్ అయినా, సపోజ్ సైక్లోబ్యూటనోన్ 4 కార్బన్ సైకిల్ కాబట్టి ఇది COOH ఉంది. 4 కార్బన్ సైకిల్ మీద ఒక COOH ఉంది. ఈ COOH కండిషన్ లో మీకు ఏమి ఇచ్చారంటే సపోజ్ NaN3 ఇన్ H2SO4 కండిషన్ లో ఇచ్చాడు అనుకో. సో మీరు జస్ట్ గుర్తుంచుకోవాలండి, N3 హైడ్రోజోన్ ఆర్ హైడ్రోజిక్ యాసిడ్ కావచ్చు, ఆ హైడ్రోజిక్ యాసిడ్ రిలేటెడ్ ఉన్న సాల్ట్ అయినా కావచ్చు. ఇప్పుడు హైడ్రోజోయిక్ యాసిడ్ NaOH తీసుకున్నాం అనుకోండి, సోడియం హైడ్రోజైడ్ అనే సాల్ట్ అయినా ఫామ్ అయ్యేది కాబట్టి ఇదేనా మనకి వర్కౌట్ అయింది. సో ఈ కండిషన్ లో మనకి ఫామ్ అయ్యేది ఏంటిది? సింపుల్ గా సో వాట్ ఎవర్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఉంటుందో దాని ప్లేస్ లో మనకి NH2 అనేది సైక్లోబ్యూటనోయిక్ యాసిడ్ ప్లేస్ లో మనకి సైక్లోబ్యూటనమైన్ అనేది ఫామ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద సమ్ అప్లికేషన్ ఓరియంటేషన్స్ ఆఫ్ ది స్మిత్ రీఅరేంజ్మెంట్. సో రీఅరేంజ్మెంట్స్ is nothing but the conversion of the functional group to another functional group. అండ్ స్పెషల్ కేసెస్ గా ఏంటంటే ద గ్రూప్ అనేది మైగ్రేట్ అవుతుంది. ఒక గ్రూప్ అనేది ఒక పర్టికులర్ సెంటర్ కార్బన్ నుంచి ఆర్ వాట్ ఎవర్ సెంటర్ యాటమ్ నుంచి ఇంకో యాటమ్ సెంటర్ వైపుకి మూవ్ అవుద్ది. మైగ్రేషన్ ఆ రీఅరేంజ్మెంట్ కానీ ఆ కన్వర్షన్ కానీ వాట్ ఎవర్. సో ఆ టైప్ ఆఫ్ రీఅరేంజ్మెంట్ జరుగుతాయి కాబట్టి ఆ పర్టికులర్ రియాక్షన్స్లో వాటిని మనం క్లాసిఫికేషన్గా చేసుకున్నాం, వాటిని రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్. అందులో 7 మనం ఈ కోర్సులో చదువుతాం. అందులో హాఫ్మ్యాన్, స్మిత్ ఈ 2 సిమిలర్ వేస్ ఏంటంటే ప్రైమరీ ఎమీన్స్ ప్రిపరేషనే, బట్ కండిషనల్ ఫంక్షనల్ గ్రూప్ అండ్ కండిషన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో దీస్ ఆర్ ద సమ్ బేసిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్. అండ్ 2 మొత్తం 7లో వాట్ ఎవర్ హాఫ్మ్యాన్, స్మిత్ రీఅరేంజ్మెంట్స్. అండ్ మనం ఇంకా నెక్స్ట్ క్లాసెస్లో నెక్స్ట్ 5 నేమ్ రియాక్షన్స్ ఏదైతే రీఅరేంజ్మెంట్ కేటగిరీలో ఉన్నాయో అవి. సో లాస్ట్ కండెన్సేషన్లో ఒక 5 చెప్పుకున్నాం. అండ్ నెక్స్ట్ దీనిలో 7 దాదాపు 12 నేమ్ రియాక్షన్స్ మనం వర్కౌట్ చేయాలి. నెక్స్ట్ క్లాస్లో లాసెన్ అండ్ కర్టియస్ రీఅరేంజ్మెంట్ టైప్ ఆఫ్ రియాక్షన్ చూస్తుంది. సేమ్ ఇదే కన్సిడరేషన్లో వర్కౌట్ చేసి చూస్తే మనకి రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్ వస్తాయి. కొంచెం స్లో అయిద్ది అని అనుకుంటే స్పీడ్గా వీడియోని పాస్ చేసుకుంటా రివిజన్కి ట్రై చేయండి.
సో కంపల్సరిగా మీరు ఆర్గానిక్ రియాక్షన్ మెకానిజం నేర్చుకోవాలి, ఎందుకంటే ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ స్పెషలైజేషన్ కాబట్టి కంపల్సరిగా దీని మీద వర్కౌట్స్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. అప్లికేషన్స్ మ్యాక్సిమం దొరికిన అప్లికేషన్స్ చూస్తూ ఉండండి. ఏదైనా డౌట్ ఉంటే క్లారిఫై తీసుకోండి. దెన్ బాయ్.